హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపుల్ వ్లాగ్స్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఎండుమిర్చి టమాటా బజ్జీ చూపిస్తానండి. దానికోసం ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. దానిలో ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా బాగా వేయించేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. సో అందుకని నేను లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. కలర్ చేంజ్ అయిందండి. ఇంకొక 1 మినిట్ అలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకోవటమే. ఫ్రై అయిపోయింది. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవటమే. ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, సో వీటిని ఆ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఒక 4 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ టమాటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న ఉల్లిపాయ సైజు చింతపండు తీసుకున్నాను. అది క్లీన్గా వాష్ చేసేసి ఇప్పుడు దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలండి. ఒక 3 మినిట్స్ మగ్గటానికి నేను మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా వదిలేసాను. తర్వాత ఇలా ఉంది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసానండి. గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా అవసరం లేదు మనకి. ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసాను చల్లారడానికి. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసేసుకున్నాను. అలాగే సాల్ట్ ఒక 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. తాలింపు పెట్టేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా నోరు చేతిగా ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.